నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. సో జనరల్గా మనకి జేఈఈ అలాగే ఎంసెట్ రిజల్ట్స్ రెండు వచ్చేసాయి. స్టూడెంట్స్ అందరూ కూడా ఏ కాలేజీల్లో ఎలా జాయిన్ అవ్వాలి, ముందుగా అందరూ కూడా టార్గెట్ చేసేది A+ గ్రేడ్ ఉన్నటువంటి కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అని. అలాగే ముఖ్యంగా రేటింగ్స్ అనేవి కాలేజ్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో టాప్ రేటింగ్ కాలేజెస్లో ఉండాలి. ఆ కాలేజ్లో సీట్ వస్తే మంచిగా అకాడమిక్స్ కంప్లీట్ చేయొచ్చు, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అని స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఆశగా ఉంటూ ఉంటారు. సో దాన్ని బట్టి ర్యాంక్స్ తర్వాత రిజర్వేషన్స్, సో ఈ ప్లేస్మెంట్స్ అలాట్మెంట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు ఏ టైప్ ఆఫ్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలని డిపెండింగ్ అపాన్ దేర్ ర్యాంక్ అనమాట. సో ఈ చిన్న కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు మనతో పాటు ఉన్నారు యశస్వి సంతోష్ గారు, సో ఎడ్యుకేషన్ కౌన్సిలర్ మనతో పాటు ఉన్నారు, సో డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ. వెల్కమ్. థ్యాంక్ యూ అండి. సో వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అయితే ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ టైంలో పర్టికులర్గా ఏ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలనేది చిన్న కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. సో అండ్ వాళ్ళు కూడా చాయిసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి. సో ఫస్ట్ అసలు ఈ చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉండాలంటారు? సో బేసికలీ అండి, ఇప్పుడు మనము ఎంసెట్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. సో ఎంసెట్ గురించి మనకి ఎంపీసీ స్టూడెంట్స్కి బేసికలీ టాప్ కాలేజెస్ ఉంటాయి. ఈ టాప్ కాలేజెస్ ఏంటంటే టాప్ 5 to 10 కాలేజెస్ ఆల్మోస్ట్ లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ సేమ్ టాప్ 10-20 ఉన్నాయి హియర్ అండ్ దేర్ అంటే. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. జనరల్లీ స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ బీటెక్ ఆర్ బీఈ కోర్స్, వాళ్ళు చూసేది మేజర్ ఫ్యాక్టర్ ఇస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అని. బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే 4 years తర్వాత చాలా మంది స్టూడెంట్స్కి ఆ జాబ్ అనేది కావాలి. కొందరేమో మాస్టర్స్ ప్లాన్ చేసుకుంటారు, కొందరేమో ఎంబీఏ ప్లాన్ చేసుకుంటారు. బట్ 80% దే విల్ గో ఫర్ జాబ్స్. సో మాస్టర్స్ ప్లాన్ చేసుకున్నా కానీ కొందరేమో జాబ్ తీసుకుని 2 years చేసి మాస్టర్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఏంటంటే లాస్ట్ 15 years నుంచి ఈ టాప్ కాలేజెస్లోనే మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అవును, వేరే కాలేజెస్ అన్నీ వస్తున్నాయి, కొన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి. బట్ ఈ లెగసీ కంపెనీస్ ఏవైతే టాప్ కంపెనీస్ ఉంటాయో టాప్ కాలేజెస్కి వస్తున్నాయి. సో స్టూడెంట్స్ ఫస్ట్ ఈ టాప్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ టాప్ కాలేజెస్లో కూడా ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ బ్రాంచెస్కే ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ లైక్ 80 to 90% ఆఫ్ ది ప్లేస్మెంట్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ ఐటీ కంపెనీస్. అవును. సో అందుకని ఈ మధ్య కంప్యూటర్ సైన్స్ ఆ రిలేటెడ్ కోర్సెస్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది స్టూడెంట్స్ ఇస్తున్నారు, విచ్ ఇస్ రైట్లీ సో. బట్ స్టూడెంట్స్ చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏంటంటే కంప్యూటర్ సైన్సే నార్మల్ కాలేజ్ అంటే టాప్ కాలేజ్ కాకుండా యావరేజ్ బిలో యావరేజ్ కాలేజ్లో సెలెక్ట్ చేసి వాళ్ళకి సేమ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. సో ఇది బేస్ బిహైండ్ సెలెక్షన్. సో ఎంసెట్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ టాప్ 10 to 15 కాలేజెస్ మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి టు ఎక్స్పెక్ట్ గుడ్ ప్లేస్మెంట్స్. ఓకే, అయితే ఈ ఎంసెట్లో ర్యాంక్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి కదా ప్లేస్మెంట్. సో ఏ ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళు ఈ 10 to 15 కాలేజెస్ని టార్గెట్ చేయొచ్చు? యాక్చువల్లీ మనకి బ్రాంచెస్ కూడా చాలా ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఆ రిలేటెడ్ బ్రాంచెస్ కాకుండా మెకానికల్, సివిల్, కెమికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇలాంటివి చాలా బ్రాంచెస్. అవును. బట్ టాప్ కాలేజ్లో రావాలంటే యాక్చువల్లీ నాన్ సిఎస్సి బ్రాంచెస్, సిఎస్సి బ్రాంచెస్ అని డివైడ్ చేద్దామని. అవును. సో ఇప్పుడు సిఎస్సిలో టాప్ కాలేజెస్ రావాలంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి బిలో 10,000 ర్యాంక్ రావాలి. ఓకే. అదే మనకి ఓబీసీ స్టూడెంట్స్ బీసీఏ, బీసీడీఈ, ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో బీసీఏకి సపరేట్ రిజర్వేషన్ ఉంది, బీసీబీకి సపరేట్, సికి సపరేట్, డికి సపరేట్, ఈకి సపరేట్. జైలు అలా కాదు, జైలో ఓబీసీ అనే అంటారు, క్రీమీ నాన్ క్రీమీ లేయర్. సో డిఫరెంట్ వాళ్ళకు ఉంది. అండ్ దెన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. సో వీటిలో అన్నిటిది కట్ ఆఫ్స్ చూస్తే జనరలీ 10,000 బిలో ర్యాంక్ వస్తే జనరల్ కేటగిరీకి సేఫ్ ర్యాంక్ టు గెట్ ఇన్ టాప్ 10 కాలేజెస్. అదే వాళ్ళకి టాప్ 2-3 కావాలంటే బిలో 5,000, బిలో 4,000 ర్యాంక్. అదే టాప్ 2 లైక్ మన సిబిఐటి, జేఎన్టీయూ అలాంటివి రావాలంటే బిలో 1,000 ర్యాంక్ సేఫ్ ర్యాంక్. ఇది కంప్యూటర్ సైన్స్. అదే కొంచెం రిజర్వేషన్ ఉందంటే ఇప్పుడు ఓబీసీ స్టూడెంట్స్ బీసీఏ, బీసీడీఈ బిలో 17,000, 18,000 వస్తే ఇట్స్ ఎ సేఫ్ ర్యాంక్. ఓకే. అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి బిలో 25,000 ర్యాంక్, బిలో 30,000 ర్యాంక్ వస్తే సేఫ్ ర్యాంక్. They will get the seat. They will get a seat in top 10 colleges. So government convener quota seat, not management, convener quota through counseling. సో చాలామంది ఈ వచ్చినటువంటి ర్యాంక్తో మనం సెలెక్ట్ చేసుకునే కాలేజ్ సాటిస్ఫాక్షన్ ఉండని వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. సో హౌ మచ్ దే హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ టు ఎఫర్డ్ అంటే ఎలా ఉంటుంది? మంచి టాప్ కాలేజెస్లో ఎఫోర్డ్ చేయాలి. ఇప్పుడు చూడండి, టాప్ కాలేజెస్లో కూడా ఓన్లీ కొన్ని సీట్స్ దే రిజర్వ్ ఇట్ ఫర్ మేనేజ్మెంట్ కోటా. జనరలీ మేనేజ్మెంట్ కోటా కూడా డిస్క్లైమర్ ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ దే ఆర్ ఇన్ అ గుడ్ పొజిషన్, ఎఫర్ట్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే
ఈ మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలి. అవును. లోన్స్ పెట్టి మేనేజ్మెంట్ కోటా తీసుకునే వర్త్ కాదు. ఓకే. ఐ వుడ్ లైక్ టు యూజ్ దిస్ ఛానల్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు గివ్ అవేర్నెస్. ఎందుకంటే ఫస్ట్లీ మేనేజ్మెంట్ కోటా ఏదైనా కానీ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే ఎంత మనీ స్పెండ్ చేస్తున్నాం, బీట్ త్రూ ఫీజ్ ఆర్ మేనేజ్మెంట్ కోటా, ఎంత మనీ స్పెండ్ చేస్తున్నాం, ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఎలా ఉంది తర్వాత అనేది కూడా పాయింట్. ఇప్పుడు సపోజ్ యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నాం అనుకుంటే అది అరౌండ్ 4 to 7 lakhs మధ్యలో ఉంది, డిపెండింగ్ ఆన్ ది కాలేజ్. ఎప్పుడైనా యావరేజ్ కన్సిడర్ చేయాలి, ఎందుకంటే హైయెస్ట్ ప్లేస్మెంట్ ఓన్లీ గుడ్ స్టూడెంట్స్, టాప్ స్టూడెంట్స్కి వస్తుంది, కాలేజ్లోనే టాప్ స్టూడెంట్స్. సో 4 to 7 lakhs. ఇప్పుడు సపోజ్ సిబిఐటీలో వాటిల్లో ఆల్మోస్ట్ 20-25 lakhs మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది మేనేజ్మెంట్ కోటాలో. 25 lakhs స్పెండ్ చేస్తున్నాం, యావరేజ్ ప్లేస్మెంట్ వచ్చేది 7 lakhs. ప్లస్ మేనేజ్మెంట్ కోటా వెళ్తున్న స్టూడెంట్స్ ఎవరు, ఈ ఎంసెట్లో మంచి ర్యాంక్ రాని స్టూడెంట్స్. అవును. అండ్ కన్వీనర్ కోటాలో ఎవరు వెళ్తారు, టాప్ స్టూడెంట్స్ వెళ్తారు. సో కాంపిటీషన్ అనేది ఎక్కువ, చాలా హ్యూజ్ కాంపిటీషన్. సో ఆర్ దే రెడీ టు అప్ స్కిల్ అండ్ గెట్ ఆన్ పార్ విత్ ది కాంపిటీషన్, 1 point. అండ్ ద మనీ విచ్ దే ఆర్ స్పెండింగ్, ఆర్ దే గెటింగ్ దట్ బ్యాక్ అనేది చూసుకోవాలి, క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఈ టాప్ కాలేజెస్ చూసామంటే టాప్ 10, 15 lakhs నుంచి 25 lakhs వరకు మినిమం ఉంది మేనేజ్మెంట్ కోటా వెళ్ళాలంటే. అదే మనము కొంచెం కింది లేయర్కి వచ్చామనుకోండి, టాప్ 10 to 15 కాలేజెస్, 10 to 20 కాలేజెస్, మనకు కొంచెం తగ్గుతుంది. ఓకే. ఇట్ విల్ బి బిట్వీన్ 10 to 15 lakhs. ఇయర్ బై ఇయర్ ఎంసెట్కి రాసేటువంటి కౌంట్ పెరుగుతోంది, స్టూడెంట్స్ కౌంట్, అలాగే జేఈ కూడా స్టూడెంట్స్ కౌంట్ పెరుగుతోంది. బట్ సీట్ల సంఖ్య అయితే ప్యారలల్గా పెరగనటువంటి పరిస్థితి ఉంది. సో అందరికీ 10,000 లోపు ర్యాంక్ అయితే రావడం అనేది సాధ్యం కాదు, యాజ్ ఎవ్రీవన్ నో. సో అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా 10,000 లోపు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకున్న ప్లేస్మెంట్స్ ఏంటనే మాట్లాడుతూ ఉంటారు. సో మనం ఒకసారి ఇంకా బ్రీఫ్గా ఎలాబరేటివ్గా వెళ్ళాలి. 10,000 to 50,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ భవితవ్యం ఏంటి, వాళ్ళకు వచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే కాలేజెస్లో ఎంత అలర్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ద మెయిన్ ఫండమెంటల్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేవి బీట్ కంప్యూటర్ సైన్స్ ఆర్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ అన్ని దే ఆర్ కన్ఫైన్డ్ టు ఓన్లీ టాప్ 10 కాలేజెస్. సో ఇప్పుడు లెట్ us say 1 to 10,000 ర్యాంక్ గురించి మాట్లాడుకుందాం. 1 to 10,000 అంటే దే కెన్ గివ్ ఆప్షన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ విత్ AI, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ సేమ్ కమ్స్ అండర్ కంప్యూటర్ సైన్స్ అంబ్రెల్లా వాళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ 10 to 20,000 ర్యాంక్ వాళ్ళు ఉన్నారు, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ రావడం డిఫికల్ట్ చాలా. బట్ ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ స్టిల్ టాప్ 10 కాలేజెస్లో ఆపర్చునిటీ ఉంది. సో దే హ్యావ్ టు గెట్ ఇన్ టు టాప్ 10 కాలేజెస్, దెన్ అక్కడ అప్స్కిల్ చేసుకోవాలి. ఓకే. అక్కడ మళ్ళీ కోడింగ్ నేర్చుకుని దెన్ దే కెన్ ట్రై ఫర్ ప్లేస్మెంట్స్ దెర్. ఓకే. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ జీరో సమ్ గేమ్. ఈ ప్లేస్మెంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అవును. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఎ ప్లాన్ బి అండ్ గో గెట్ ఇన్ టు దట్ కాలేజ్ విత్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, TCS, మన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, ఇవి లెగసీ కంపెనీస్. లాస్ట్ 10 years నుంచి రిసెషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళు అఫ్ కోర్స్ శాలరీ సేమ్ లెవెల్, బట్ ఆపర్చునిటీ ఇస్తున్నారు స్టూడెంట్స్. సో ఎంట్రీ లెవెల్ జాబ్ తెచ్చుకోవడం ఇస్ డిఫికల్ట్ పార్ట్. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని దే కెన్ ఆల్వేస్ get into better companies, better shift avadam anedi chaala easy, and they can do masters dan tarvata. So aa opportunity raavadam is important. appudu dantlo unte they'll be in a better position. ఇప్పుడు 20 to 50,000 ర్యాంక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ కష్టమే, ఈసీ బ్రాంచ్ కూడా కష్టమే. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఈసీ, కానీ ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ లాంటి బ్రాంచెస్ మనం లాస్ట్ 2-3 years ట్రెండ్ చూసామంటే దాని కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతున్నాయి. సో దే హ్యావ్ ఆపర్చునిటీ ఇన్ దోస్ బ్రాంచెస్. ఓకే. ఇట్ డజంట్ మేక్ దెమ్ బ్యాడ్ బ్రాంచెస్. ఇప్పుడు చూడండి మన వరల్డ్లో కూడా చూస్తే మెషిన్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇస్ ఎ గ్రోయింగ్ ఇండస్ట్రీ. అప్పుడప్పుడు కొంచెం డిప్ కనిపిస్తుంది, బట్ ఇట్స్ ఎవర్ గ్రీన్. సివిల్ ఇంజనీరింగ్, రియల్ ఎస్టేట్ లేకుండా మన ఇట్స్ ఎ బూమింగ్ ఇండస్ట్రీ, ఇట్స్ ఎన్ ఎవర్ గ్రీన్ బూమింగ్ ఇండస్ట్రీ. కెమికల్, బయోటెక్నాలజీ, they are their chemicals, EV, they are their aerospace engineering. ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ తర్వాత the amount of students who are searching for aerospace engineering, because a design of those jets అన్నీ కూడా aerospace. So suddenly ఇలాంటి branches కూడా have become important. So all these branches are good. ఈ మధ్య ఏమైపోయిందంటే అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏదైనా ఇలా మాటలు వినడం కానీ బ్లైండ్గా కంప్యూటర్ సైన్స్ ఏదో తీసుకుంటారు వితౌట్ ఈవెన్ రీసెర్చింగ్ అబౌట్ అదర్ బ్రాంచెస్. సో స్టూడెంట్స్ షుడ్ ఫస్ట్ రీసెర్చ్ అబౌట్ వాట్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచెస్ ఫ్యూచర్ ఎలా ఉంది, వాళ్ళ కరిక్యులం ఎలా ఉంది,
అదంతా తెలుసుకుని దెన్ దే హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. సో పేరెంట్స్ యొక్క మానిటరింగ్ అండ్ పేరెంట్స్ యొక్క సపోర్ట్ వెనక నుంచి పుష్ అప్ ఉంటే కనుక పిల్లలకి అంత హార్డ్ వర్క్ చేయాల్సిన అంత లేదంటే అంత గ్రౌండ్ సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ చాలామంది స్టూడెంట్స్కి ఆ అవకాశం ఉండదు. సో పేరెంట్స్ ఎవరు కూడా అంతగా అవేర్నెస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉండరు. సో అటువంటి వాళ్ళకి ఈ టాప్ రేంజ్ కాలేజెస్ని పక్కన పెడితే మిగతా కాలేజెస్ ఇప్పుడు సిఎస్సి అందరూ కూడా సిఎస్సి మీదకే వెళ్తున్నారు. సో అందులో సపరేట్గా ఏఐని ఇంట్రడ్యూస్ చేసేసి ఒక సబ్జెక్ట్గా, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసేసి దాన్నే సపరేట్ బ్రాంచ్గా చెప్తున్నారు. కానీ ఆర్ దే రియల్లీ హ్యావింగ్ దట్ మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? యాక్చువల్లీ దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు సపోజ్ సిబిఐటి కాలేజ్కి మైక్రోసాఫ్ట్ వస్తుంది. మైక్రోసాఫ్ట్ జనరలీ వచ్చినప్పుడు దే ఓపెన్ ది ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ సిఎస్సి, ఐటీ బ్రాంచ్ అండ్ ఆల్ ది సిఎస్ విత్ ఏఐ, సిఎస్ విత్ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ అందరికి ఓపెన్ చేస్తాయి. బికాస్ దే నో దట్ వీళ్ళకి కంప్యూటర్ సైన్స్ అనే బ్యాక్గ్రౌండ్ ఉంది. అదే బేసికలీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 4 yearsలో ఆల్మోస్ట్ 70% సిలబస్ ఇస్ ది సేమ్. ఓన్లీ ఆ 20-30% ఆ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఈస్ కమింగ్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకు కూడా అది ఓపెన్ చేస్తారు అప్లికేషన్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్లేస్మెంట్ ఈస్ ఆల్ స్కిల్స్. ద కాలేజ్ ఇస్ ఓన్లీ కంపెనీ వస్తుంది, బట్ అక్కడ ఇంటర్న్షిప్స్ ఏం చేస్తున్నారు, ఎంత కోడింగ్ నేర్చుకున్నారు, ఏ టూల్స్ నేర్చుకుంటున్నారు, ఏఐ ఎంతవరకు నేర్చుకున్నారు, అవన్నీ బట్టే వాళ్ళకి. అండ్ యాప్టిట్యూడ్ ఎలా ఉంది, సో యాప్టిట్యూడ్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, దెన్ టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్, ఇవన్నీ ఉంటాయి. వాటిని మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళాక దే హ్యావ్ టు అప్స్కిల్. బట్ మై అడ్వైస్ వుడ్ బి ఏ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచ్ వచ్చినా టాప్ కాలేజ్లో తీసుకోండి. టాప్ కాలేజెస్ నోట్ దిస్ పాయింట్. టాప్ కాలేజ్లో తీసుకోవాలి. సో ఇఫ్ నాట్ ఇట్ ఈస్ ఎ టాప్ కాలేజ్, మనం కన్విన్స్ అవ్వాలి, బేర్ చేసే సిచ్యువేషన్ లేదు మేనేజ్మెంట్ కోటా అని. సో అటువంటప్పుడు మనం వెళ్ళేటువంటి కాలేజ్లో పర్టికులర్గా ఎలా సెలెక్షన్ ఉండాలి? సో ఇప్పుడు చూడండి, దెర్ ఆర్ అదర్ డీసెంట్ కాలేజెస్. అంటే ఇప్పుడు టాప్ 10 కాకుండా టాప్ 10 to 20 కాలేజెస్ కూడా డీసెంట్ కాలేజెస్. దాంట్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోయినా కానీ దే కెన్ డూ ది కంప్లీట్ ది ఇంజనీరింగ్ దేర్. కానీ ఏంటంటే అవుట్ సైడ్ ది కాలేజ్ దే హ్యావ్ టు పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్. అంటే ఈ స్కిల్స్ నేర్చుకోవాలి, కోడింగ్ నేర్చుకోవాలి, దే హ్యావ్ టు లుక్ ఫర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, అండ్ దెన్ దే హ్యావ్ టు బీ రెడీ ఫర్ ది గ్రైండ్. అంటే ఇప్పుడు మేము కూడా మా స్టూడెంట్స్ వాళ్ళని చూసాము, కొందరు స్మార్ట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇమ్మీడియట్ ప్లేస్మెంట్ రాదు, ఎందుకంటే ఆఫ్ క్యాంపస్ అప్లై చేసుకోవాలి. ఆఫ్ క్యాంపస్ అంటే వేలలో అప్లై చేస్తారు. అవును. సో హెవీ కాంపిటీషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ అకాడమిక్ స్కోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆఫ్ క్యాంపస్ అంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫిల్టరింగ్ వాళ్ళ 10th మార్క్స్, 12th మార్క్స్, ఇంజనీరింగ్లో ఎంత వచ్చింది. జనరల్లీ ఏంటి ఇంజనీరింగ్ వెళ్ళి నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిందంటే మార్క్స్ సో 70-75% వచ్చిన ప్రాబ్లం లేదు. కానీ ఇఫ్ యూఆర్ స్టడింగ్ ఇన్ అదర్ కాలేజ్, ఆ కాలేజ్లో టాప్ చేయాలి. ద స్టూడెంట్ షుడ్ థింక్ అబౌట్ దాట్. సో అప్పుడు దెన్ దే షుడ్ ఆల్సో హ్యావ్ ఎ బ్యాకప్ ఆప్షన్. లైక్ ఇప్పుడు షార్ట్ టర్మ్ బెనిఫిట్ వాళ్ళకి, ఓకే ఫీజు ఎక్కువ అవుతుంది, మేనేజ్మెంట్ ఎఫర్ట్ చేయలేము, కంప్యూటర్ సైన్సే కావాలని తీసుకుంటారు. బట్ వాట్ ఈస్ ది లాంగ్ టర్మ్ ఇది? దే షుడ్ బీ రెడీ ఫర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ప్లేస్మెంట్స్. ఆ హసల్ అనేది చేయాలి. ఓకే. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. సంతోష్ గారు, పర్టికులర్గా హైదరాబాద్కు వచ్చి ఇంజనీరింగ్ చేయాలి లేదా హైదరాబాద్కి వచ్చి మాస్టర్స్ చేయాలనే వాళ్ళకి చాలా మందికి కళలు ఉంటాయి. అండ్ స్టిల్ వీఆర్ హ్యావింగ్ గ్రేట్ కాలేజెస్ హియర్. కానీ వాటి గురించి చాలామందికి అంత అవేర్నెస్ ఉండకపోవచ్చు. సో హైదరాబాద్ సరౌండింగ్స్లో దగ్గరలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను టాప్ 10 కాలేజెస్ లిస్ట్ చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి JNTU, ఉస్మానియా యూనివర్సిటీ. ఈ 2 లెగసీ యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్, ఫీజు కూడా తక్కువ ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్. Then comes private colleges. Private lo top are CBIT Vasavi. CBIT Vasavi have been top colleges from last few years. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళు ఇది టాప్ అది టాప్ అంటున్నారు, కానీ మనం లాస్ట్ 2-3 years ప్రిఫరెన్స్ చూసినా కానీ స్టూడెంట్స్ ఆర్ స్టిల్ ప్రిఫరింగ్ CBIT Vasavi ఫర్ ఎ రీజన్. ఎందుకంటే వాళ్ళ అలమ్నై కానీ వాళ్ళ ప్లేస్మెంట్స్ కానీ, ఐ పర్సనల్లీ స్టడీడ్ ఇన్ CBIT, సో ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్ దట్ అలమ్నస్ కానీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కానీ అవన్నీ ఆర్ వెరీ గుడ్ దేర్. Then comes the next set of colleges. So ఇప్పుడు మనకు 4 అయిపోయాయి. 5th is VNR Vignan Jyoti, Bachpallilo. That has also been a very good legacy top college. Then Gokaraju Rangaraju. దీని తర్వాత ఏంటంటే నారాయణమ్మ కాలేజ్ అని ఉంది. That is only for girl students, but అది కూడా టాప్ కాలేజ్. Then comes other colleges. So ఈ top 6-7 have been same. Then comes the other colleges. ఇదివరకు శ్రీనిధి used to be in top 8.
ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ 9th or 10th, బట్ ఇట్ ఈస్ స్టిల్ వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్. సో ఈవెన్ మనం అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు అకాడమిక్స్ని మనకి టీచ్ చేసే ఫ్యాకల్టీ గురించి కూడా మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్యాకల్టీస్ పరంగా ఏ కాలేజెస్లో ది బెస్ట్ ఫ్యాకల్టీస్? సేమ్ అండి, ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ శ్రీనిధి దగ్గర ఆగాం కదా, శ్రీనిధి తర్వాత ద అదర్ కాలేజెస్ లైక్ BVRIT, KMIT మధ్య హ్యాస్ బికమ్ వెరీ పాపులర్ బికాస్ వాళ్ళు కూడా దే హావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు గెట్ వెరీ గుడ్ కంపెనీస్. బట్ KMIT కోర్ ఏదైతే నారాయణగూడలో ఉందో దట్ ఈస్ ద టాప్ వన్. వాళ్ళు ఇంకో 2-3 కాలేజెస్ కూడా స్టార్ట్ చేశారు సేమ్ మేనేజ్మెంట్ తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోకరాజు వాళ్ళు కూడా, గోకరాజుది ఒక గర్ల్స్ కాలేజ్ కూడా స్టార్ట్ చేశారు. బట్ స్టూడెంట్స్ షుడ్ స్టిల్ గివ్ ప్రిఫరెన్స్ టు ది ఒరిజినల్ కాలేజ్. ఇది సో అది కూడా చూసుకుని పర్టికులర్ గా ఒరిజినల్ కాలేజ్ కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అకాడమిక్ గానీ లేదంటే ఫ్యాకల్టీస్ ఆ టీచింగ్ స్కిల్స్ గానీ అవి యాజ్ యూ సెడ్ 15,000 to 25,000 30,000 ఉంటే దెన్ దే కెన్ ఆప్ట్ ఫర్, ఇప్పుడు ఓకే మా గోకరాజు బ్రాండ్ వస్తుంది, దెన్ దే కెన్ ఆప్ట్ ఫర్ గోకరాజు గర్ల్స్ కాలేజ్. KMIT బ్రాండ్ వస్తుంది, సో దెన్ దే కెన్ ఆప్ట్ ఫర్ KMEC ఆర్ నీల్ గోక్టే కాలేజ్, అలాంటివి అన్నమాట. సంతోష్ గారు, ఇన్ఫ్లేషన్, రెసెషన్, ఈ పెద్ద పెద్ద పదాలు ఈ మధ్య పిల్లల్ని చాలా టెన్షన్ పెడుతున్నాయి. బికాస్ ఐటీ ఇండస్ట్రీ మంచి భూమిలో ఉంది అని చాలామంది వాళ్ళ 10th ఉన్నప్పుడు ఆ ఫీల్డ్ని చూసి ఫిక్స్ అయిపోయి ఇక అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఐటీ ఇండస్ట్రీలోనే ఉండాలి, ఐటీ ఇండస్ట్రీని రూల్ చేయాలనుకునే వాళ్ళకి ఈ 2 పదాలు ఇప్పుడు చాలా టెన్షన్ పెడుతున్నాయి. ఈవెన్ ఇంకొక విషయం కూడా సీరియస్లీ, IITలో కూడా 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ దక్కలేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా చాలా, అంటే ఈవెన్ IITస్లోనే ప్లేస్మెంట్స్ దొరకట్లేదా, 25% ఇంకా ప్లేస్మెంట్స్కి వెళ్లకుండా ఖాళీగా ఉన్నారు, దే ఆర్ సర్చింగ్ ఫర్ ప్లేస్మెంట్సా అన్న క్వశ్చన్ మార్క్ చాలా మందిని ఆందోళనకు గురి చేస్తుంది, టెన్షన్కి గురి చేస్తుంది. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? పిల్లలకి ఏం చెప్పాలి? ఇప్పుడు ద మెయిన్ రీజన్ వై ఇస్ ఇండస్ట్రీకి స్టూడెంట్స్కి గ్యాప్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఏమైపోయింది దీస్ డేస్, మనం అర్థం చేసుకోవాలి, మన టైంలో ఫోన్స్, సోషల్ మీడియా ఎక్కువ లేవు. అవును, ఈ టైంలో ఇట్ ఈస్ అ డబుల్ ఎడ్జ్ స్పోర్ట్ అని చెప్పొచ్చు. స్టూడెంట్స్ది స్క్రీన్ టైం ఎక్కువైంది. అవును, ఇప్పుడు మనది కూడా పర్సనలీ మన ఫోన్ స్క్రీన్ టైం కంపేర్ టు 10 years బ్యాక్ హ్యాస్ ఇంక్రీస్డ్. అది ఇచ్చే లిమిట్ని క్రాస్ చేస్తూ ఉంటారు. బట్ మనకేంటి ఆ బూమ్ వచ్చినప్పుడు మన గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే స్టూడెంట్స్ అటెన్షన్ స్పాన్ ఇస్ రెడ్యూస్డ్. అండ్ కంపెనీ స్కిల్స్ అనేవి, AI వచ్చింది, ఇట్ ఈస్ మేకింగ్ వర్క్ ఈజీ, బట్ AI ఇంజనీర్ షుడ్ స్టిల్ వర్క్ హార్డ్ బ్యాక్ ఎండ్లో. సో స్కిల్స్ అనేవి హ్యావ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ది యాజ్ యూ సెడ్ యూనిలేటరల్, ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీరే అవ్వాలి, ప్లాన్ బి లేదు, ఇది వర్కౌట్ కాకపోతే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ చేసే టైంలో ECE వాజ్ ఎ బూమింగ్ బ్రాంచ్. ఎందుకంటే అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ అనేవి ఇట్ వాజ్ టేకింగ్ ఓవర్. ఇండియాలో కూడా కంపెనీస్ రావడం ఇది, సో ECE ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉండేవి. అండ్ వీవర్ ఇన్ ఎ రిసెషన్ దట్ టైం 2007-8లో రిసెషన్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు స్టూడెంట్స్. లుక్ హౌ ది టేబుల్స్ టర్న్ ఇన్ 15 years. సో ఈ ట్రెండింగ్ బ్రాంచెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్ ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ హర్డ్ మెంటాలిటీ. ఒకళ్ళు చేస్తున్నారని నేను కూడా CSE, యాజ్ ఐ టోల్డ్ యూ మెకానికల్ సివిల్ హ్యావ్ బీన్ దేర్. సో వాళ్ళు ఆ ఇంట్రెస్ట్, ఈవెన్ మెకానికల్ సివిల్ వాళ్ళకు కూడా ఐటీ ఇండస్ట్రీలో స్కోప్ ఉంది కదా, దే ఆర్ హ్యావింగ్ బెటర్ స్కిల్స్ అండ్ దే ఆర్ ప్రూవ్ కనుక చేసుకోగలిగితే దే ఆర్ గెటింగ్ దేర్ ఛాన్సెస్. ఇప్పుడు చూడండి మెకానికల్ సివిల్ కెమికల్లో కూడా AI విల్ స్టిల్ యాక్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ ఫర్ దెమ్. AI గురించి నేర్చుకోవాలి. సో దే హ్యావ్ టు నో హౌ టు యూజ్ ది టెక్నాలజీస్. ఇప్పుడు ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ బికమ్ టెక్ డ్రివెన్. సో ఇట్ డజంట్ మీన్ దట్ మెకానికల్ తీసుకుంటే నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళలేనని. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ కెమికల్ ఇంజనీరింగ్ ఇన్ CBIT. ఆఫ్టర్ దట్ ఐ వర్క్డ్ ఇన్ IT కంపెనీ ఆఫ్టర్ మై MBA. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ యూఆర్ స్కిల్లింగ్ అప్ అండ్ బ్యాకప్ ఆప్షన్ ఉండాలి. సో ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఇదివరకులాగా ఇంజనీరింగ్ తర్వాత చిల్ అవ్వడానికి లేదు, స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ దే హ్యావ్ టు లెర్న్ కోడింగ్, దే హ్యావ్ టు లెర్న్ ది లేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, దెన్ దే హ్యావ్ టు డూ ఇంటర్న్షిప్స్, ఎక్స్పోజర్ తీసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్. దిస్ ఇస్ ది మేజర్ రీజన్ వై IITస్లో ప్లేస్మెంట్స్ అనేవి తక్కువయ్యాయి. ఎందుకంటే IITలో చదివే వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో ల్యాకింగ్ ఉందా? ఆబ్వియస్లీ అండి, బికాస్ IITలో వాళ్ళు ఓన్లీ ఆ ఎగ్జామ్ క్రాక్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్, వాళ్ళకి ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి జీరో అయిపోయాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఆర్ 11th-12thలో వాళ్ళు కోచింగ్ చేస్తూ ఇవన్నీ స్కిల్స్ మర్చిపోయారు. బికాస్ దే ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఆ సబ్జెక్ట్ ఎలా చదవాలి.
సో ఇవన్నీ ఏమనుకుంటారు, ప్లేస్మెంట్ జస్ట్ ముందర వాళ్ళు చదువుకుంటారు. బట్ సో ఈవెన్ అంటే ఒక చిన్న విషయం, చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు మన టీచర్స్ చెప్తూ ఉంటారు బై హార్టింగ్ అనేది కొంతవరకే పనిచేస్తుంది, బట్ బ్రెయిన్ని వర్క్ చేయించడం చాలా ఇంపార్టెంట్ థింగ్, ఫ్యూచర్లో చాలా పనిచేస్తుందని. సో అది ఇప్పుడు చాలా మందికి ఆ ఇంపాక్ట్ కనబడుతున్నట్టు ఉంది. బికాస్ బై హార్టింగ్ ఓన్లీ సబ్జెక్ట్ని నేర్చుకుని ఆ సబ్జెక్ట్ని ఎగ్జామ్ పేపర్ మీద ప్రజెంట్ చేసేసి వీఆర్ గెటింగ్ గుడ్ మార్క్స్ అంటే ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఇన్నఫ్ ఫర్ దెమ్. సో స్టూడెంట్స్ ఇప్పటికైనా అలా అప్గ్రేడ్ చేసుకోవడం, ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మా కోసం, మా 10TV స్టూడెంట్స్ కోసం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ టాప్ IT కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఒకటి HR రౌండ్ ఉంటుంది, దాంట్లో దే టెస్ట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సెకండ్ ఇస్ టెక్నికల్ స్కిల్స్. ఈ 2 స్కిల్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందర నుంచే వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. దట్ కెన్ కమ్ త్రూ వాచింగ్ గుడ్ టీవీ షోస్, ఇంగ్లీష్ షోస్. ఇప్పుడు ఆ టెక్నాలజీని మనం వాడుకోవచ్చు. ఏవో రీల్స్ వాటిల్లో టైం పాస్ చేయడం కన్నా లెర్న్ ది లాంగ్వేజ్. ఇప్పుడు మేము ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నాం, క్రికెట్ కామెంటరీ వింటూ వీ యూస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు ఈ మధ్య కూడా ఈ క్రికెట్ కామెంటరీ కూడా తెలుగు కామెంటరీ రావాలన్నా ఇది రావాలన్నా కూడా ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ కామెంటరీ, క్రికెట్ కామెంటరీ. ఈ మధ్య ఏమైపోయింది, తెలుగు కామెంటరీ, హిందీ కామెంటరీ, జనాలు అదే చూస్తున్నారు. సో దే హ్యావ్ టు spend every day at least ఒక 10-15 minutes time, read the newspaper, listen to news, then they will develop those skills. Then technical skills ki they have to learn coding. ఇప్పుడు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ స్టూడెంట్కి కోడింగ్ స్కిల్స్ అనేవి నేర్చుకోవడం హ్యావ్ బికమ్ మ్యాండేటరీ. ఇప్పుడు మా టైంలో కెమికల్ తీసుకుంటే డజంట్ మీన్ యూ నీడ్ నాట్ లెర్న్ కోడింగ్. ఇప్పుడు AI అనేది నేర్చుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు AI అనేది నేర్చుకోవాలి. మన టైంలో గూగుల్ ఎలా ఉందో ఇప్పుడు AI ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ ది వరల్డ్. If you don't use AI will use you. So the job opportunities kuda andike ivanne ithunai. So especially top colleges lo vasthe, again it doesn't mean top colleges vasthe top placement maku vachestundi ani. IITs lo chustunam, IIMs lo kuda chustunam. So aa skills anevi నేర్చుకున్న వాళ్ళు ఇప్పటికి, if you look at the other side of the coin, there are still students getting 1 crore packages. Why can't you be that student? అలా అనుకుంటాం, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ IITలో ఉన్నారు అంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ డెవలప్మెంట్, స్కిల్స్ అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలి. సో లేటెస్ట్ టెక్నాలజీస్ అనేవి వస్తుంటాయి, యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్. సో అప్స్కిల్ అనేది మనం చేసుకోకపోతే ఎక్కడున్నా కూడా, IITలో ఉన్నా ఒకటే, లాస్ట్ కాలేజ్లో ఉన్నా కూడా ఒకటే. అందుకే మేము వాట్ వి సే టాప్ కాలేజెస్లో ఉంటాయి అట్లీస్ట్ చూడండి. IITస్లో ఇఫ్ యూ లుక్ అట్ అదర్ సైడ్, IITస్లో అట్లీస్ట్ 70% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. వాట్ అబౌట్ ది అదర్ థౌజండ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ విచ్ ఆర్ నాట్ ఆన్ పార్ విత్ IITs? వాళ్ళకి అసలు ఏం లేవు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇలా కాల్ సెంటర్ జాబ్స్ అడ్వర్టైజ్ చేసి దే ఆర్ సెయింగ్ దట్ మాకు ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో అందుకే ఎవ్రీ స్టూడెంట్స్ కూడా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ప్లేస్మెంట్ రిపోర్ట్స్ కూడా చూడండి, ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఏవి వస్తున్నాయి. అండ్ మీరు ఇంకోటి రేస్ చేసిన పాయింట్ ఐ వాంట్ లైక్ టు టచ్ అపాన్, పేరెంట్స్కి కూడా ఈ మధ్య అవేర్నెస్ అనేది తక్కువ ఉంది. IT ఫీల్డ్లో ఉండే పేరెంట్స్ కూడా తక్కువ మంది ఉన్నారు. వేరే వాళ్ళకి పేరెంట్స్కి ఐడియా లేదు. వాళ్ళు ఏంటంటే ఇలా ఎవరిదో మాట విని ఆర్ వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్నారని జాయిన్ చేపించేస్తారు, ఆర్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది. 100%. సో దాట్ థింగ్ నీడ్స్ టు చేంజ్. అప్పుడు బికాస్ వీ సీ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళి రిగ్రెట్ అవుతారు, వాళ్ళు మళ్ళీ రిఫండ్ చేయరు, వాళ్ళకి ఇయర్ వేస్ట్ అవుతుంది, సో కంప్లీట్ చేస్తారు, దే లూజ్ ఇంట్రెస్ట్. సో ఆ గోల్ పెట్టుకుని స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. సో ఇందాక నుంచి కూడా ఫస్ట్ నుంచి మనం ఎంసెట్కే స్టిక్ ఆన్ అయి ఉన్నాం. సో JEE పరిస్థితి ఏంటి, JEEలో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అండ్ వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్మెంట్ రావాలంటే వాళ్ళకి ఎంత ర్యాంక్ రావాల్సి ఉంటుంది? సో ఇప్పుడు JEE అనేది మనకి బిలో 5,000 ర్యాంక్ అనేది వస్తే దే విల్ గెట్ ఇన్ టు ఓల్డ్ NITs. మన NIT ట్రిచి కానీ, NIT వరంగల్ కానీ, ఇలాంటి టాప్ NITs, ఓల్డ్ NITs రావడానికి బిలో 5,000 ర్యాంక్ రావాలి, కంప్యూటర్ సైన్స్ రావాలి. అదే వేరే బ్రాంచెస్ అంటే యూ కెన్ గెట్ 10-15,000 బిలో కూడా వేరే బ్రాంచెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మనకి కొంచెం న్యూ NITs అంటే కొత్తగా వచ్చిన NITs అవి రావాలంటే 20,000, 25,000 బిలో వచ్చినా కానీ వాళ్ళకి న్యూ NITsలో కూడా వస్తుంది. బట్ అగైన్ JEE మెయిన్స్ ఇస్ అన్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్, సో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. సో ఎవరికైతే 99 పర్సెంటైల్ కన్నా ఎక్కువ వచ్చిందో వాళ్ళ స్టూడెంట్స్కి దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. అండ్ రిజర్వేషన్ ఉన్న SC/ST స్టూడెంట్స్ వాళ్ళకి 95-96 పర్సెంటైల్ వచ్చినా కానీ అదర్ బ్రాంచెస్, ఆ నాన్ CSE బ్రాంచెస్ ఇన్ టాప్ NITs కూడా ఛాన్స్ అనేది ఉంది. సో వాళ్ళు అకార్డింగ్లీ అలా పెట్టుకోవాలి. ఓకే. సో మొత్తానికి సంతోష్ గారు, ప్లానింగ్ అనేది చాలా మస్ట్.
సో ఇప్పుడు ఓన్లీ కంప్యూటర్ సైన్సే కాదు, మిగతా వాటికి కూడా అంతే స్కోప్ ఉంది కూడా. అండ్ ఈవెన్ దే ఆర్ ఆల్సో గెటింగ్ ద బిగ్గెస్ట్ ప్యాకేజెస్. సో అటువంటి వాళ్ళకి అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయి ఇక అయిపోయింది జీవితం, సిఎస్సి రాలేదు అని చాలామంది అసలు స్టూడెంట్స్కి ఆ మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు, చాలా చాలా తేలిగ్గా వెళ్ళిపోతున్నారు ఎంత టెక్నాలజికల్గా డెవలప్ అయినప్పటికీ కూడా. సో అటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, యూ షుడ్ ట్రై టు, నౌ ఇస్ ద టైమ్ వేర్ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ యువర్ ప్యాషన్ ఇస్. అందుకే నేను అంటాను దిస్ ఇస్ అ వెరీ గుడ్ టైం. యాక్చువల్లీ మనకు ఆల్మోస్ట్ 1 month టైం ఉంది కౌన్సిలింగ్కి. రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి, టాక్ టు పీపుల్. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఈ మధ్య ఇట్ హాస్ బికమ్ వెరీ ఈజీ అండి. లింక్డ్ఇన్ అనే వెబ్సైట్లో వెళ్ళి మీరు మెకానికల్ ఇంజనీర్ అని కొడితే మీకు వాళ్ళ ప్రొఫైల్స్ వస్తాయి. మీకు ఎవరైనా కానీ మెసేజ్ చేస్తే అట్లీస్ట్ 80-90% మంది రెస్పాండ్ అయ్యి మీకు మంచి గైడెన్స్ అనేది ఇస్తారు. దెన్ మీకు యూట్యూబ్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, మీరు రీసెర్చ్ చేయండి బిఫోర్ చూసింగ్ అన్ ఆప్షన్, బికాస్ దిస్ ఇస్ అ 4-year కమిట్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత 40-year life. 40-year life, exactly. And 4-year the choice which you make now will decide the future. సో అందుకే కాలేజెస్ కూడా రీసెర్చ్ చేయండి. ఇప్పుడు చాలా మంది ఏంటి అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ చూసే కాలేజెస్ని జాయిన్ అవుతామంటారు. మీరు ఒక్కటి చెప్పండి, టాప్ కాలేజెస్ అడ్వర్టైజ్ చేయడం చూసారా ఎప్పుడైనా? టాప్ కాలేజెస్ చేయరు. They don't want to. They need not. So అందుకని మీరు అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ చూసి కాలేజెస్, యూ హ్యావ్ ది ఆన్సర్. దే ఆర్ అడ్వర్టైజింగ్ బికాస్ దే వాంట్ టు ఫిల్ అప్ సీట్స్. టాప్ కాలేజెస్లో సీట్స్ ఆర్ ఆల్ దే ఫిల్ అప్ ఈజీలీ. సో ఆ కాలేజెస్ గురించి కూడా రీసెర్చ్ చేసి ప్యాషన్ ఏంటో తెలుసుకోండి. అండ్ యూ షుడ్ గివ్ యువర్ సెల్ఫ్ అన్ ఆప్షన్. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా, ఫర్ మీ ఆల్సో ఐ ఫెల్ట్ కెమికల్ ఇంజనీరింగ్ వాజ్ బెటర్ కరిక్యులం అదంతా చూసాక. బట్ దెన్ ఆఫ్టర్ డ్యూరింగ్ మై ఇంజనీరింగ్ ఐ హ్యాడ్ గుడ్ పీపుల్ అరౌండ్ మీ. వాళ్ళు ఎంబీఏకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళని చూసి నేను కూడా ప్రిపేర్ అయ్యాను. సో యూ ఎండ్ అప్ డెవలపింగ్ గుడ్ హ్యాబిట్స్ వెన్ యూఆర్ ఇన్ దట్ ఎన్వైర్మెంట్. దట్ ఎన్వైర్మెంట్ ఇస్ ది కీ. దెన్ ఐ ఎండెడ్ అప్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీ ఓన్లీ at the end of the day. So you know, it's a good cycle. So it's a learning journey. So students kuda ellaka okay memu you know దీని తర్వాత ఎంబీఏ కూడా చేయొచ్చు, మాస్టర్స్ కూడా చేయొచ్చు. కొందరు ఏమనుకుంటారు, ముందరే ఫిక్స్ అయిపోతారు, నువ్వు 4 years ఇచ్చే తర్వాత మాస్టర్స్ చేయి. ఇప్పుడు యూఎస్ పరిస్థితి బాగాలేదు, వీసాస్ అవన్నీ రిజెక్ట్ అవుతున్నాయి. సో యూఎస్ ఇస్ నాట్ అన్ అట్రాక్టివ్ ఆప్షన్. 4 years తర్వాత మేబీ దే విల్ బ్యాన్ ఇండియన్స్ ఫ్రమ్ కమింగ్ టు యుఎస్ బికాస్ ఆల్రెడీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దేర్. అవును, ఇప్పటికే చాలా రెస్ట్రిక్షన్స్ కూడా పెరిగి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఫ్లెక్సిబిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ బి ఏబుల్ టు పైవట్. అంటే ఇది వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ ఏంటనేది సెకండ్ బ్యాకప్ ప్లాన్ అనేది కంపల్సరీ. గివ్ యువర్ సెల్ఫ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఇన్ దీస్ 4 years. దట్ ఈస్ వై ది చాయిస్ యూ మేక్ నౌ విల్ డిఫైన్ యువర్ ఫ్యూచర్. ఒక సినిమాటిక్ గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. హ్యాపీ డేస్ మూవీ చూసిన తర్వాత చాలా మంది 4 years ఇంజనీర్ లైఫ్ చాలా చిల్డ్గా హ్యాపీగా ఇదైపోతుంది అన్న ఉద్దేశంతో మన రోడ్డు చివరున్న కాలేజీలో జాయిన్ అయిపోయి 4 years నుంచి ఆరామ్సే బిందాస్గా కంప్లీట్ చేసేసి తర్వాత ఏంటి అని డైలమాలో ఉంటున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఆ హ్యాపీ డేస్, ఆ కేరింతలు, సో కాల్డ్ మూవీస్ నుంచి బయటకు వస్తే సో రియల్ వరల్డ్ని స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నేను అంటాను. వాట్ డూ యూ సే? ఐఎమ్ ఆల్సో గిల్టీ యాజ్ చార్జ్డ్. నేను కూడా హ్యాపీ డేస్ చూసి సిబిఐటి అనేది జాయిన్ అయ్యాను. మా కాలేజ్లోనే షూట్ అయింది అది. బట్ యా, అఫ్ కోర్స్ యూ మేక్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ఇంజనీరింగ్. అఫ్ కోర్స్ స్టూడెంట్స్కి ఏంటంటే కంపేర్ టు ఇంటర్మీడియట్ ఫుల్ ప్రెషర్లో ఉంటారు. సడన్లీ ఏంటంటే పేరెంట్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్, ఫ్యామిలీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్, దే గెట్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అవును, దే గో ఇన్ ఎ కాలేజ్ బస్లో వెళ్తారు, దే హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్. కాలేజెస్ క్లాసెస్ బంక్ కొట్టినా కానీ అనేవాళ్ళు ఉండరు, మినిమం అటెండెన్స్ మెయింటైన్ చేసుకుంటే చాలు. సో దే విల్ లెర్న్ అ లాట్. దేర్ ఇస్ గుడ్ సైడ్, బ్యాడ్ సైడ్. యు ఆర్ ఎక్స్పోజ్ టు బ్యాడ్ హ్యాబిట్స్, యూ ఫీల్ లైక్ ట్రయింగ్ న్యూ థింగ్స్. ఆ థ్రిల్ ఉంటుంది ఆబ్వియస్లీ. వెన్ యూ టర్న్ 18 you get that thrill. Suddenly you see opposite gender people also roaming around. So all of that will be there. But at the end of the day, I would only tell the student, end goal anedi marchipokudu. You have to be grounded. You should see where you are coming from. And unfortunately, our movie showed a very, rosy picture of college. That is only 20-30% of your journey. Is 70% of the journey, the hardships which you go through, the placements ki enta back end work cheyalsi vastundi, enta upskill cheyali. And and also engineering is not that easy. Unfortunately, Telangana is in the news for wrong reasons. 70-80% of the students have backlogs. Yes. Because they neglect it completely. Ade. Of course, it's easier compared to intermediate, but they neglect it completely. So friend circle lo a loop lo helpotaru.
సో యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ ఎండ్ గోల్. యూ షుడ్ హ్యావ్ ఎ సిస్టమేటిక్ ప్లాన్ ఇన్ ప్లేస్. ఎంజాయ్ చేయాలి డెఫినెట్లీ. మేక్ గుడ్ ఫ్రెండ్స్. ఈవెన్ ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ హూ ఐఎమ్ ఇన్ టచ్ విత్. Try to learn from them. Rather than the bad things, learn the good things. Like I told you, my personal example, I wanted to do MS in US. But you I did saw ME, people, MBA. you know, who had, వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళ parents have become successful managers, were successful managers. వాళ్ళు they encourage them to do MBA. వాళ్ళని చూసి నేను నేర్చుకుని I started preparing for CAT and all. Yeah. So then I knew that, okay, this is one avenue which even my parents didn't know. So అలా you hang out with good people, you will get that this thing. ఇవన్నీ మన మూవీస్ లో చూపియారు. మూవీస్ లో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇలా. ఈవెన్ మొన్న వచ్చిన మ్యాడ్ స్క్వేర్ చూసుకోవడం చాలా మంది పాడైపోతున్నారు. ఇంజనీరింగ్ అంటే ఇట్లా ఫన్ ఉంటుందేమో అని. బట్ ఎస్, ఫన్ అనేది మీరు అన్నట్లుగా 30% వరకే. బట్ 70% మాత్రం ఖచ్చితంగా ఆ హార్డ్షిప్ అనేది ఉంటుంది. హార్డ్ కోర్ ప్రాక్టీసింగ్, ప్రిపరేషన్ అండ్ అలాగే ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ మూవీస్ లో కూడా దే షో ది బ్యాడ్ పార్ట్స్ ఆల్సో, విచ్ ఇస్ గుడ్. Yes. అవి కూడా అవుతాయి. దే షో బిట్రేయల్స్, దే షో దట్ ఇలా అరెస్ట్ అయిపోతారు, జోకింగ్ గా చేస్తున్నారు కానీ. Yeah. సో ఇఫ్ యూ స్లిప్ డౌన్ దట్ రాంగ్ స్పైరల్, యూ మైట్ డిస్ట్రాయ్ యువర్ కెరియర్ ఆల్సో. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్టే గ్రౌండెడ్. యూ విల్ బి ఎక్స్పోజ్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్. Yes. ఇక్కడ పేరెంట్స్ రోల్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఒకటి ఏంటంటే, ఈ మధ్య జెన్జీ వర్డ్ ఉంది డెలులు అని, డెల్యూషన్ లో ఉంటున్నారు. దట్ మా పిల్లలు అయితే దే ఆర్ ఇన్ ఎ గుడ్. వాళ్ళైతే ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, ఈ తరం పేరెంట్స్ కే కాదు, అసలు అటువంటి వాళ్ళకి కాదు అని. బట్ దే విల్ గెట్ ఎక్స్పోజ్ టు ఇట్. సో పేరెంట్స్ ఎంత ఓపెన్ ఉంటే అంత మంచిది. దే షుడ్ ఆల్సో బీ ఆన్ బోర్డ్. వాళ్ళు కూడా ఓపెన్ గా ఫ్రీగా మాట్లాడగలగాలి. బికాస్ మీకు తెలిసిందే, కాలేజ్కి వెళ్ళంగానే బ్యాడ్ హ్యాబిట్స్ కి పీపుల్ విల్ గెట్ ఎక్స్పోజ్ టు ఇట్. ఆ చాయిస్ అనేది రైట్ చాయిస్ యూ విల్ మేక్ ఓన్లీ వెన్ ది పేరెంట్స్ ఆర్ ఆన్ బోర్డ్ విత్ ఇట్. సో రెగ్యులర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంట్లోనే మొదలవ్వాలి ఫస్ట్. సో ఖచ్చితంగా డైలీ ఏం జరుగుతుంది ఏంటనేది అడిగి కనుక్కుంటూ ఉంటేనే పిల్లలు మన దారిలో ఉంటారు, లేదంటే. అండ్ రియాలిటీ చెక్ అనేది డెఫినెట్లీ వస్తుంది స్టూడెంట్స్ కి. సంతోష్ గారు, వాన పడితే అడవుల్లో పుట్టగొడుగులు ఎట్లా అయితే వచ్చేస్తాయో అట్లా వచ్చేస్తున్నాయి ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్. వీధికొకటి, సందుకొకటి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఫ్యాకల్టీ ఉండదు, సరైన క్లాస్ రూమ్స్ ఉండవు. బట్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తారు దట్ వీఆర్ హ్యావింగ్ గ్రేట్, మీరు అన్నట్లుగా ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి, గ్రేట్ ఫ్యాకల్టీ ఉంది అని. సో అటువంటి కాలేజెస్ని చూస్ చేసుకుంటున్న వాళ్ళు కోకొల్లలు ఈ రోజుల్లో కూడా స్టిల్. సో అటువంటి వాళ్ళకి, ఆ స్టూడెంట్స్కి, ముఖ్యంగా రూరల్ ఏరియాస్ పీపులే దీనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. బికాజ్ మా వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఎక్కడ ఏంటి అనేది అవసరం లేదు పేరెంట్స్కి. అండ్ పిల్లోడికి కూడా మా పేరెంట్స్కి చెప్పుకోవడానికి నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. బట్ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ థింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అటువంటి వాళ్ళకి అటువంటి కాలేజెస్ని అడ్వర్టైజ్ చేసి బిగ్గెస్ట్ థింగ్, గ్రేటెస్ట్ కాలేజ్ లాగా చూపిస్తున్న వాళ్ళకి, స్టూడెంట్స్కి ఎట్లా అలాంటి ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఎట్లా? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇలాంటి కాలేజెస్ జనరలీ ఈ ఫీ రీఇంబర్స్మెంట్ అనే ఇది వాళ్ళు వాడుతున్నారు, అదొక టూల్ లా వాడుతున్నారు. సో ఇప్పుడు రూరల్ స్టూడెంట్స్ ఏంటి, దే ఆర్ దే జస్ట్ చెక్ ఫర్, మేము ఫీజు కట్టక్కర్లేదు కదా, మీరు జాయిన్ అవ్వండి, మీరు కట్టక్కర్లేదు అంటారు. బట్ 4 years తర్వాత వాట్ నెక్స్ట్ అని ఆలోచించారు. సో మన Tier 2, Tier 3 టౌన్స్లో కూడా మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాము. ఒకటి ఏంటంటే, టాప్ 10, టాప్ 20 కాలేజెస్ బయట జాయిన్ అవ్వకండి. బికాస్ ఇట్ ఈస్, మీకు ఇమీడియట్ ఫీ రీంబర్స్మెంట్ వచ్చినా కానీ అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ అది తెచ్చుకోకపోతే 4 years విల్ బికమ్ ఎ వేస్ట్. దట్ ఈస్ వై 95% ఆఫ్ ది ఇంజనీర్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఇన్ అవర్ కంట్రీ. లాస్ట్ ఇయర్ అన్ అలార్మింగ్ స్టాట్ ఏంటంటే, ఒక స్వీపర్ లెవెల్ గవర్నమెంట్ జాబ్కి దే వర్ అట్లీస్ట్ అరౌండ్ 40,000-50,000 పీపుల్ హు ఆర్ MBAs అండ్ ఇంజనీర్స్ అంట. అసలు అది పక్కన పెడితే RRB నిన్న కాక మొన్న పడినటువంటి నోటిఫికేషన్ 30,000 అయితే క్రోర్స్ ఆఫ్ పీపుల్ అప్లికేషన్ చేశారు. ఎస్. సో ఇట్ ఈస్ అ సాడ్ స్టేట్, బట్ యూ కెన్ ఇట్, దట్ ఈస్ వై ద పవర్ ఆఫ్ ఓట్ లాగా ద పవర్ ఆఫ్ చాయిస్. ఇక్కడ కూడా కౌన్సిలింగ్ ఈస్ ది పవర్ ఆఫ్ యువర్ చాయిస్. సో యూటిలైజ్ దట్ చాయిస్ అండ్ try to get into only the top 20 colleges. సో మనకి ఇంకా one month టైం ఉంది హార్డ్లీ. సో ఈ సెలెక్షన్, చాయిస్ ఆఫ్ సెలెక్షన్కి, సో స్టూడెంట్స్కి ఫైనల్గా సంతోష్ గారు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? సో ఫస్ట్ థింగ్ ఇస్ రీసెర్చ్ చేయండి కౌన్సిలింగ్కి ముందు. ఫస్ట్ యూ థింక్ అబౌట్ వాట్ బ్రాంచ్ యూ వాంట్ గెట్ ఇంటూ. ఓపెన్ మైండ్తో ఆలోచించండి, నాట్ జస్ట్ కంప్యూటర్ సైన్స్. మీకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకుని, వచ్చిన ర్యాంక్ బేసిస్ చేసుకుని. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, కాలేజెస్ కూడా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి. కాలేజెస్, ఐ వుడ్ సే visit all top
10-15 కాలేజెస్ ఓకే విజిట్ చేయండి. మీకు సపోజ్ లెటర్స్ ఏ మీకు 10 to 15 మధ్యలో కాలేజెస్లో వస్తున్నాయి, లైక్ అవర్ వర్ధమాన్స్ కానీ మన గురు నానక్. విజిట్ చేయండి క్యాంపస్, టాక్ టు ది స్టూడెంట్స్ దెర్, టాక్ టు ది ఫ్యాకల్టీ మెంబర్స్ దెర్. ఫ్యాకల్టీ కంటే స్టూడెంట్స్ తో మాట్లాడితే రియాలిటీ వచ్చేస్తుంది. సో రియల్ థింగ్ అనేది వాళ్ళు వచ్చేస్తుంది, గ్రౌండ్ లెవెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. జనరలీ కాలేజెస్ వుడ్ ఆబ్వియస్లీ వాంట్ టు టెల్ ఓన్లీ ది గుడ్ థింగ్స్. యూ విల్ నో ది అదర్ సైడ్ ఆఫ్ ది థింగ్. థర్డ్ థింగ్ ఇస్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేయండి. టాప్ 20 కాలేజెస్లో ఏ బ్రాంచెస్ వస్తున్నాయి, వాట్ ఆర్ ది కట్ ఆఫ్స్, అది కూడా మన ఛానల్లో చెప్దాము బిఫోర్ ది కౌన్సిలింగ్. సో దాన్ని బట్టి డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకోండి, దెన్ కంపారిజన్ చేసుకోండి, దెన్ యూ స్టార్ట్ టాకింగ్ టు పీపుల్. ఫస్ట్ ఈ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని దెన్ యూ టేక్ అడ్వైస్. సో మైండ్ లో ఒక పిక్చర్ ని పెట్టుకుని తర్వాత మనం ఎగ్జామినేషన్ చేస్తే సో విల్ గెట్ ద మ్యాచింగ్స్ ఆఫ్ వాట్ వీఆర్ హ్యావింగ్ అనేది. అండ్ ఇప్పుడు సపోజ్ 50,000 60,000 ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆబ్వియస్లీ దే వోంట్ బి గెటింగ్ ఇన్ టు టాప్ 10 కాలేజెస్. వాళ్ళకి సపోజ్ దేర్ ఫ్యామిలీ ఈజ్ వెల్ ఆఫ్, దే కెన్ గో ఫర్ మేనేజ్మెంట్ కోటా ఆప్షన్. ఆర్ లేదు అంటే యాక్చువల్లీ చూసామంటే ఎంసెట్లో ఈసారి 60 out of 180 వస్తే దే గాట్ బిలో 10,000 ర్యాంక్. 60 మార్క్స్ తెచ్చుకోవడం అంత డిఫికల్ట్ కాదు. సో దే కెన్ థింక్ అబౌట్ డ్రాపింగ్ ఎన్ ఇయర్ అండ్ ప్రిపేరింగ్ అగైన్. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేసుకోవడానికి 50,000-60,000 ఎక్కువ ర్యాంక్ వచ్చింది వాళ్ళకి. ఓకే. అండ్ దెన్ దెర్ ఆర్ అదర్ ప్రైవేట్ కాలేజెస్ ఆప్షన్ ఆల్సో, వేరే స్టేట్లో చదవడానికి అది కూడా ఉన్నాయి. సో దే కెన్ ఆప్ట్ ఫర్ దాట్. కానీ ఈ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న వాళ్ళు చాయిస్ ఆఫ్ బ్రాంచ్, చాయిస్ ఆఫ్ కాలేజ్ విత్ థరో రీసెర్చ్ వెళ్ళి ఫస్ట్ విజిట్ చేసి దెన్ ఆ ఆప్షన్ అనేది పెట్టండి. సో లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను, బట్ నాట్ ద లీస్ట్ వన్. జనరల్గా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఈ ఇంజనీరింగ్ చదవాలనుకునే వాళ్ళకి ఫీజ్ స్ట్రక్చర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో కంపారిటివ్లీ మిగతా స్టేట్స్, సో అటువంటి వాళ్ళకి జేఈ రాసిన వాళ్ళకి సో మిగతా స్టేట్స్లో సెలెక్ట్ చేసుకోవాలి, మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే విచ్ స్టేట్ యూ విల్ చూస్ ఫర్? కర్ణాటక ఇస్ అ గుడ్ ఆప్షన్ మనకి దగ్గర అండ్ అటు మన బార్డర్ స్టేటే కాబట్టి ఇట్స్ అ గుడ్ ఆప్షన్. సో కామెడ్కే అనే ఎగ్జామ్ చాలా మంది స్టూడెంట్స్ రాశారు. త్రూ కామెడ్కే దే టేక్ అడ్మిషన్స్. ఆర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా కంపేర్ టు ఇక్కడ తక్కువ ఉంది. సెకండ్ ఏంటంటే తమిళనాడు కూడా జనరలీ దే ప్రిఫర్. తమిళనాడు కూడా ఈ కర్ణాటక తమిళనాడు కూడా ఏంటంటే జనరలీ ఇవన్నీ ఐటీ హబ్స్, మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆర్ ఐటీ హబ్స్. సో అక్కడ కూడా మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఆర్ వే లెసర్ కంపేర్ టు హైదరాబాద్. దెన్ దెర్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ మన గీతం కానివ్వండి, కేఎల్ యూనివర్సిటీ కానివ్వండి, మణిపాల్, ఎస్ఆర్ఎం. సో వాటిల్లో కూడా దెర్ ఆర్ ఆపర్చునిటీస్. ఐ మీన్ ఆ ఎగ్జామ్స్ రాసుంటే దెర్ ఆర్ ఆపర్చునిటీస్ టు గెట్ ఇన్ టు ఇట్ అట్ ఎ రీజనబుల్ ప్రైస్. ఓకే. సో ఈ కాలేజెస్ దే కెన్ ప్రిఫర్. సో మనకి దగ్గరగానే చెప్పారు. సో సంతోష్ గారు ఏ అరుణాచల్ ప్రదేశ్, ఏ బీహార్ చెప్తారు, లేదా కలకత్తా చెప్తారేమో ఎడ్యుకేషన్ హబ్ వన్స్ అపాన్ ఏ టైం. సో అలా చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో కాదు, సౌత్ ఇండియాలోనే, అండ్ దట్ టు సో కర్ణాటకకి చూస్ చేసుకోండి, లేదంటే చెన్నైని చూస్ చేసుకోండి, తమిళనాడుని. సో దట్ యూ కెన్ గెట్ ది బెస్ట్ ప్లేస్మెంట్స్ విత్ చీపెస్ట్ కాస్ట్ అని కూడా సంతోష్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం సంతోష్ గారు. అండ్ ఇంకా కొన్నాళ్లలో కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా బ్రేవ్గా వాళ్ళకు వచ్చిన ర్యాంక్ని డైజెస్ట్ చేసుకుని సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఫిక్స్ అయ్యి 4 yearsని కూడా పక్కాగా ప్లాన్ చేసుకుని అకాడమిక్స్ని హ్యాపీగా క్లియర్ చేస్తారని, తర్వాత 40-year లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా 10TV కోరుకుంటోంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సంతోష్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు 10TV.